గనక మనం కొన్నిసార్లు డిసప్పాయింట్మెంట్స్ మనల్ని వెంటాడొచ్చు. we may not be satisfied this year. అంత సంతృప్తికరంగా లేదు. చాలా కష్టాలు వచ్చినాయి, చాలా బాధలు వచ్చినాయి. ప్రభు సర్వకాలము విడనాడు వాడు కాడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాడని వ్యర్థ సహాయం కొరకు మేము కనిపెట్టుచూ ఉండగా మా కన్నులు క్షీణించుచు ఉన్నవి. ఎవరన్నా ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి కదా, అప్లై నో రిప్లై. ఆ సప్లై చేసేవాడు కవరేజ్ ఏరియాలోనే ఉండడు. చూసి కన్నులు క్షీణించిపోతాయి. ఏడాది అయిపోతుందా, ఇంకెన్నడు చేస్తావు, సంవత్సరం అయిపోతుంది. వ్యత సహాయము చేయువారు అన్నమాట. చేస్తా అని తప్పించుకొని పోయేటోళ్ళు అన్నమాట వీళ్ళంతా. వ్యర్థ సహాయం చేయువారు. సంతోషము మా హృదయమును విడిచిపోయిను. నాట్యము దుఃఖముగా మార్చబడింది. మా తల మీద కదా. ఈ రాత్రి కాలం ఇక్కడికి సంతోషపడు అంటే పెదవుల నుండి సంతోషపడుతున్నాం, కానీ హృదయాంతరంగంలో నుండి నిజమైన సంతోషం వస్తుందా? సంతోషం లేదు. నాట్యము దుఃఖముగా మార్చబడింది. మా తలల మీద నుండి కిరీటము పడిపోయిను. మా తల మీద నుండి ఏమైంది? కిరీటము పడిపోయింది. అయితే మేము పాపము చేసి ఉన్నాము. తల మీదకి వెళ్ళి కిరీటం ఎందుకు పడిపోయిందంటే మేమేమి చేసి ఉన్నాము? పాపము చేసి ఉన్నాము. గనుక మాకు శ్రమ. పాపం చేసి వచ్చి నవ్వుండయ్యా అంటే ఎడికెళ్ళి నవ్వు వస్తుంది? మనకు రాదు. గనుక ఈ వాచ్ నైట్ సర్వీస్లో దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్న ఏంటంటే ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా దేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో ఈ రాత్రికాలం మన పాపములను విడిచిపెట్టి నూతనమైనటువంటి హృదయంతో ఈ కాలాన్ని ఎదుర్కోవడానికి మనం ఆహ్వానిస్తున్నాం. నూతన కాలం కొరకు. అందుకే కాలమును దీవించు దేవుడు మన దేవుడు.